సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని వికారాబాద్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్ మండిపడ్డారు. అయితే బీసీ రిజర్వేషన్ అమలు చేయాలంటే పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందాలనే విషయం సీఎం రేవంత్ మంత్రులకు తెలియదా అని ప్రశ్నించారు. ఇటు ఇందిరమ్మ చీర కట్టుకుని సర్పంచ్ ఓటు వేసేందుకు రావాలని సీఎం రేవంత్ ఎలా అంటారని నిలదీశారు. బీసీ డిక్లరేషన్ అని మన రాహుల్ గాంధీ గారిని కామారెడ్డి దొరికొస్తేవి ఆడ పెద్ద బీసీ డిక్లరేషన్ చేస్తేవి చేసి ఏం చేసినావు? మీకు తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాం, బీసీలకు టోటల్ ఎస్సీ ఎస్టీ కలిపి 60% పైన చేస్తామని చెప్పి ఈరోజు మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపి సర్పంచ్ ఎలక్షన్లకు వెళ్ళింది. అంటే నువ్వు బీసీలకు ఎంత ద్రోహం చేస్తున్నావు? బీసీలను ఓట్ల కోసం వాడుకున్నావు తప్పిస్తే నీకు ఏ కోశాన నీకు తెలియదా? ఇది మన పార్లమెంట్లో బిల్లు అయితేనే ఈ బీసీ రిజర్వేషన్ అమలు అవుతుంది అనే విషయం నీకు తెలియదా? తెలియకుండానే ముఖ్యమంత్రి అయినవా? తెలియకుండానే మంత్రులు అయినరా? తెలియకుండానే ఎమ్మెల్యేలు అయినరా? ఇంత అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడే ఇంటికి పోతుండే అని చెప్పి ప్రజలే చెప్తున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ఇంటికి పోతాడు జనరల్ ఎలక్షన్ అయితే అని. అంటే ప్రజలకు అంత నువ్వు ఏం చేస్తలేవు అనేది అంత ఆక్రోశం. ప్రతి వర్గాన్ని ప్రతి ప్రాంతాన్ని ఎన్ని రోజులు ఈ రాజకీయ పరిపాలన? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇది ప్రభుత్వ పాలన కాదు, కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన లాగా నడుస్తున్నది. మీరు ఇందిరమ్మ ఇంట్లో చూడొచ్చు, ఇంకా ఏమన్నా ఇప్పుడు ఎవరైనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో సర్పంచ్ ఓటు పోయి ఇందిరమ్మ చీర కట్టుకొని ఇవ్వమన్నాడు, అది ఎంతవరకు న్యాయం? మీరు ఆలోచించండి. ఇందిరమ్మ చీర కట్టుకొని ఓటేయాలంటే నువ్వు ఓటు కోసమే ఇందిరమ్మ చీర ఇచ్చినావా? ప్రజలంతా ఇదా? నేను ఇప్పుడు కేసీఆర్ గారు చూడండి ఎంత నిస్వార్థపరుడు. బతుకమ్మ అని ఒక దేవత పేరు పెట్టి చీరలు పంచాడు. నువ్వేం చేసినావు? ఇంద్రమ్మ అంటే ఏది చేసినా నీ పార్టీ పేరు నీ ఇంటి పేరు పెట్టుకుంటే సరిపోతుందా? బతుకమ్మ ఏంది, ఇంద్రమ్మ ఏంది? ఆ పేరు మార్చే అవసరం ఏమున్నది నీకు? ఎంతసేపు పేర్లు మార్చుకుంటా మోసాలు చేసుకుంటా ప్రజాపాలన అని ప్రజలను మోసం చేసుకుంటా ఇదే పరిపాలన కొనసాగిస్తావా? కదా అంతర్దేశ్ ప్రభుత్వం ఏదైతే మన వికారాబాద్కు చేస్తున్నటువంటి మోసాన్ని మనం ఎండగట్టాలి. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు వికారాబాద్ అభివృద్ధికి ఉద్యమించాలి.